హాయ్ అండి. ఈరోజు టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. టుడే వచ్చేసి ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే టైలరింగ్ క్లాస్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇట్లా తిప్పాలి, తిప్పితే అదే వస్తుంది. ఇక్కడ పట్టుకోవాలి, ఫస్ట్ ఇక్కడ పట్టుకొని నాకు తీస్తే మంచిగా వస్తుందా? వచ్చిందా? ఓకే, తిరుగుతుంది, వచ్చింది పెట్టడం. పిల్లలంతే, అది నీకు చిన్నది, అది లేదు కదా, అంతేనా? అంతే. గట్టిగా ఇట్లా పట్టుకో, చెప్తాను ఎట్లా. ఇది ఇట్లా, ఈ ఫింగర్ ఇటు ఉండాలి, ఇట్లా. ఇగో వదిలే, ఒకసారి ఇట్లా పట్టుకో, ఇట్లా అని గట్టిగా స్టిఫ్గా పట్టుకో దీనికి, ఇట్లా వెనక్కి దొక్కుతున్నా. తిప్పిన తర్వాత నోట్లో పెట్టుకుంటూ వస్తుంది. నిన్న వచ్చింది బుద్ధి. వస్తే గ్రేటే. అసలు నాకు ఇది రావాలనుకున్న బుద్ధి వచ్చింది, చాలా కంగారు పడ్డది. అసలు ఇది రావాలనుకున్నా, అది కూడా లేచిపోతాను కదా బుద్ధి పైకి. లేస్తుంది, ఇంకా ఊడి కింద పడలేదు. గ్రేటే నీకు. ఊడి కింద పడిద్ది అసలు యాక్చువల్గా అయితే. చాలే, సరిపోతుంది ఆ దారం. కావాలంటే పోయొచ్చులే, కానీ తర్వాత దాన్ని కట్ చేయాలని నేను ఎక్కడ తెస్తాను. వద్దా కదా, వద్దా రాదు, చేయి తెగుతుంది. నీ హార్డ్గా ఉంటే ఏం కాదులే, కానీ నా అయితే తెగుతుంది. అది దాని వెనకాలకి పోయింది. ఒకసారి బయటిది చెప్తా. ఏది వెనకాల పోయింది? ఇది దీని వెనకాలకి, ఇటు ఇటు స్ట్రైట్గా రావాలి, అంతే. ఫింగర్ బయటికి దాన్ని పెట్టు. ఎక్కిదారం ఇక చాలు మరి. అంటే నీకు వచ్చేదాకా వచ్చిందంటే ఇంకా ఊరికే పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా నయమే, నిన్నట్లాగా కాదుగా, చాలా వీలైనంత వరకు వస్తూనే ఉంది. ఇటు నుంచి లాగు దీన్ని. వంకర ఉన్నంత వరకు తీసేసి స్ట్రైట్గా ఉన్నదాకా పట్టుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ దారం. వచ్చింది, అలా ఒక దెబ్బకే వచ్చిందిగా. కింద ముందు కనాలి, ముందు కంటేనే లోపల నుంచి దారం వస్తుంది, లేకపోతే రాదు. వీలు ముందుకు తిప్పు, కింద కను. నీడి లోపల పడాలి కదా, నీడి లోపలికి పోని. ఇప్పుడు లేపు పైనకి. అట్లా కాదు, ఇటే తిప్పాలి, అది పైన కట్టే వస్తుంది. ఏమైనా ఈ వీలు ముందుకు తిరిగితేనే ఆ నీడిలు బయటకు అవ్వదు. ఇట్లా అనాలి, ఇట్లా అని దాన్ని బయటగా కనిపించిందిగా కొంచెం అంతా, దాన్ని బయట తీయాలి. లాగి బయటకు అనేసి, బయటకు అటు సైడ్కి అనేసి మొత్తం. దీన్ని ఎప్పుడు వెనక్కి తిరగొద్దు, ఇది ముందుకే తిరగాలి. ఈ వీలు వెనక్కి తిరిగిందంటే దారం కట్ అయిపోయింది. ముందుకే తిరగాలి ఈ వీలు ముందుకు తిరగాలంటే ఫస్ట్ కింద పెడలు కిందకి నీకెళ్ళే తొక్కుకోవాలి. అట్లా తొక్కుతూనే ఉండాలి. ఇక ఇప్పుడు నార్మల్గా కుట్టు పడ్డం వచ్చింది కదా, వీలు ముందుకు తిరిగేటట్టు తొక్కాలి. ఇప్పుడు ఈ కుట్లు ఈడి వరకు మొత్తం వేసేయి. కుట్లు వేసిన తర్వాతకి స్ట్రైట్ లైన్ మీద ఎట్లా తొక్కాలో చెప్తా. స్ట్రైట్ లైన్ మీద తొక్కడం ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఒకటే దాని మీద ఇదిగా పోయేటట్టుతో కుట్టు చూద్దాం. అంటే స్ట్రైట్గా రావాలి కుట్టు, ఎక్కడ వంకర రాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు. ముందుకే తొక్కాలి. ఒక చెయ్యి ముందుకి, ఒక చెయ్యి వెనక్కి ఉండాలి. ఈ చెయ్యి వెనకాల ఉండాలి. వచ్చింది స్ట్రైట్గా లేదని ఇటు తిప్పు, కొంచెం అటు ఇటుగా. నీకు ఫస్ట్ వస్తుందా? ఇది లేపు, ఫూట్ లేపు. ఇప్పుడు ఇటు పెట్టు, అక్కడ ఆఫ్ చేయి.
ఈ చెయ్యి ఇటు పక్క చెయ్యి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇక్కడ. ఈ చెయ్యి బ్యాక్ వచ్చే దాని దగ్గర ఉండాలి. ఈ చెయ్యి నీకు ఈ చెయ్యి దీని మీద, బ్యాక్ దాని మీద, ఇది ఇటు వెనకాల దాని మీదకి ఉండాలి. ఈ చెయ్యి ఫ్రంటే ఉండాలి ఎప్పుడు. ఈ చెయ్యి 3 పక్కలు తిరగాలి. ఇక్కడ 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 వెనకాల పెడలు లాగడం తీయడం, ఈ క్లాత్ని ఇక్కడ లాగడం. ముందుకే తిరగాలి, అది గట్టిగా లాగకు క్లాత్ని. ఇక్కడ ఇట్లా లేవద్దు, ఇది కూడా గట్టిగా పట్టుకోకు, జస్ట్ ఇట్లా సైడ్ జరపడం, ఇట్లా అన్నం అంతే. క్లాత్ని లాగొద్దు కుట్టేటప్పుడు. క్లాత్ని లాగకుండా జస్ట్ అది పోతూ ఉంటే జస్ట్ మనం దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవడం అంతవరకే. డే 1 వచ్చేసి ప్రాపర్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపించానండి. అంటే స్టిచ్చింగ్ కాదు, మిషన్ని తొక్కడం అనమాట. మిషన్ని ప్రాపర్గా ముందు వైపు ఉండే విధంగా స్టిచ్ అయితే చేయాలండి. కింద పెడల్ని ఎలా మూవ్ చేయాలని చెప్పాను. తర్వాత థ్రెడ్ ఎలా ఎక్కించాలి, కింద వైపు మనం ఇప్పుడు బుట్ట పెడతాం కదా, అది వచ్చేసి నీడిల్ని పైనకి పెట్టిన తర్వాత బుట్ట అయితే కింద వైపు పెట్టాలండి. ఇక్కడ నుంచి కూడా మీకు ప్రాపర్గా వీడియోని చూపించుకుంటూ చెప్తానండి. ఇప్పుడు ఇంకా డీటెయిలింగ్గా కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి డే 1 అనుకోండి. తర్వాత నుంచి వీడియోస్ ప్రాపర్గా నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ వాయిస్ అనేది ఇచ్చానండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పేసి నాయిస్ అయితే క్యాన్సిల్ చేశాను. అందుకని చెప్పేసి ఓన్లీ వీడియో మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ నుంచి వీడియో ఆడియో 2 కూడా కనిపిస్తాయి. ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలనేది చూపించానండి. ఈ దారం ఎలా ఎక్కించాను ఏంటిది అని చెప్పేసి చెప్పిన దానికంటే కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు ఇంకా డీటెయిల్గా కావాలంటే దీని వరకే సపరేట్ వీడియో చేయమంటే చేస్తానండి. ఆల్మోస్ట్ అన్ని మిషన్లకు కూడా ఇదే విధంగా ఎక్కించడం అయితే ఉంటుందండి. దారం ఎలా ఎక్కించడం అనేది. దారం స్టిఫ్గా పట్టుకో. చెప్పిన నేను స్టిఫ్గా ఆగాలి దారం. వెనకాల చిటికి నీళ్ళతో దాన్ని గట్టిగా పట్టుకొని ఇది స్ట్రైట్గా ఉండేటట్టు చేయి దారాన్ని. లోపల దూరిందా? ఓకే. వెనకాల దాన్ని తట్టింది చూడు. అట్లా కాదు, ముందుకు తిరగాలిగా. వీలు ముందుకు తిప్పాలి. వీలు అన్నిసార్లు తిప్పకు, ఒక్కసారే లోపల కానీ పైకి తీయాలి. ఇప్పుడు లాగు, లేపు చెప్తా. ఒక్కసారే అనాలి దీన్ని, లోపల కానీ బయటికి ఒక్కసారి నీడి లోపలికి పోయి పైకి లేవాలి. వెనక్కి తిప్పొద్దు, ముందుకు తిప్పు. ముందుకు తిప్పితేనే వస్తుంది దారం, వెనక్కి తిప్పితే రాదు. ఆడ మెలిక పడింది. ఇప్పుడు లేపు, కింద నుంచి లాగి దీన్ని ఇట్లనే ఉంచి, ఇట్లుంచి లాగు దాన్ని. వస్తలేదబ్బా, అది మెలకబడింది ఫస్ట్. ఇప్పుడు వస్తుంది చూడు. వీల్ని ఇట్లా ఊపాలి ఒకసారి, అది కింద నుంచి దారం రాకపోతే. ఇప్పుడు సైడ్ కను మొత్తం మెలక వేయకలే, సైడ్ కనేసే. ఫూట్ కింద నుంచి పక్క కనేసే. కింద ఎటు దొక్కుతావు ఫస్ట్? తెగింది దారం తెగింది. వెనక్కి కుట్టినో దారం తెగింది. దారం ఆల్రెడీ ఇది బయటకు ఉంది కదా, క్లాత్ పెట్టాక కుట్టాలి. ముందు ఇది కింద పెడలు నీ వైపు తొక్కుతుంటే స్ట్రైట్ స్టిచ్చింగ్ వస్తుంది. లాగు. ఇప్పుడు ఇక్కడన్నా చెప్పింది చూడు, ఇట్లా అనమని. ఇది చూడు, ఈ వీల్ దగ్గర కొంచెం ఇట్లా అనుకుంటా కింద దారం లాగాలి. ఈ చేయితోటి ఈ దారం మొత్తం నువ్వు పట్టుకో.
ఆ 2 దారాలు పట్టుకో, కింద దారం పట్టుకో ఫస్ట్. అలా చిక్కుపోయినట్టుంది. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు దీంతో నీకు రాలేదనుకో, ఈ వీల్ని ఇట్లా ఇట్లా అనాలి. వస్తేనేమో అక్కడే లాగాలి. నీడిల్ పైకి సైడ్ కానీ ఇప్పుడు నీడిలు పైకి ఉండాలి అది లాగినప్పుడు. నీడిలు ఇది నీడిలు పైకి ఉండాలి కింద దారం లాగినప్పుడు. ఓకేనా? ఇది పైకి పెడలు అట్లున్నా ఏం కాదు. ఓకే. ఇదేమో ఫూటు నీడిలు. ఓకేనా? ఇప్పుడు క్లాత్ పెట్టు. ఇక్కడ వరకే వరుసగా కుట్లేనికి వచ్చినాయి. ఇటుపక్క వేసిన తర్వాత ఫోల్డింగ్ స్టిచ్ చెప్తా. ఇప్పుడు ఇటుపక్క వేయాలంటావు? ఇటుపక్కే మొత్తం కుట్లు ఇటుపక్క వచ్చేటట్టు స్ట్రైట్ కుట్లు వేయి. అన్నీ నీకు వచ్చినన్ని కుట్లు, నీకు చేతనైనన్ని కుట్లు వేసాయి. నీకు వెనక్కి వీలు తిరగొద్దు, వీలు మొత్తం ముందుకు తిరిగేటట్టే. ఈ వీల్ అనేది ముందుకే తిరగాలి. అట్లా కుట్టు. అట్లా నీకు రావాలి. వచ్చిన తర్వాత ఫోల్డింగ్ స్టిచ్ చెప్తా. నీకు రానప్పుడల్లా ఈ ఫూట్ను ముందుకు అనుకో. ఎట్లా దొక్కినా. వీడియో మొత్తం చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాయి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అలాగే వీడియో కూడా చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అస్సలు రాని వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు చాలా సపోర్ట్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను. ఇంకా బిగినింగ్ నుంచి రావాలి అనుకుంటే మిషన్ ఎలా తొక్కాలి అది కూడా తెలియకుండా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. ముందు ముందు బిగినర్స్ కోసం ఇటువంటి వీడియోస్ ఎన్నో వస్తాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.